స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు యాకత్పుర కాన్స్టిట్యున్సీ బీజేపీ నాయకులు గతంలో ఎంఐఎం ఎంబీటీ పార్టీలకు ముచ్చెమటలు పట్టించినటువంటి హిందుత్వవాది నక్కనబోయిన వీరేంద్ర యాదవ్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. ఈ మధ్య కాలంలో బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చివేయడం పట్ల కొంతమంది మాత్రమే స్పందించారు. మీ బీజేపీ పార్టీ శ్రేణులు నాయకులు లేరా, లేక ఆడికి రావడానికి భయమై రాలేదు? గుడి ఏమైనా అయితే ముందు స్పందించేది భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి కొంతమంది అయితే ప్రత్యేకంగా ఇక్కడ జరిగినటువంటి ఆలయం తొలగించినటువంటి పరిస్థితిని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే అది ప్రభుత్వ భూమి ఆధీనంలో ఉన్నటువంటి భూమి, అందుకనే తొలగించామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే భూమిలో విగ్రహం వెళ్ళటం కానీ ఏదైనా కానీ అది ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి అని అంటే కూల్చినటువంటి వాళ్ళే మళ్ళీ ఒక 200 గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు మీరు? పూల కొట్టిన వాళ్ళు మళ్ళీ స్థలం ఇస్తారంటే ఏమన్నా బిచ్చం వేస్తున్నారా వాళ్ళు మాకేమన్నా? అంటే మీరు మీ సొంత ప్రయోజనాల కోసం జిహెచ్ఎంసీ అధికారులు కలుస్తారా, లేకుంటే మీ కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం కలుస్తారా? సొంత ప్రయోజనాల కోసము మా కలిసేది ఉంటే చాలామంది నాకు ఓల్డ్ సిటీలో ఫ్రెండ్స్ కూడా కొంతమంది వీరేంద్ర అన్న అంటుంటారు, కొంతమంది ఏమో అన్న అంటుంటారు, కొంతమంది కాకా కూడా అంటుంటారు. ఏంది ఓల్డ్ సిటీలో అంత ఫేమ్ రావడానికి గల కారణం ఏంటి? ఏ టైంలోనా అందుబాటులో ఉంటాము. వాళ్ళు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను అంటూ ఉన్నానని వెళ్తాం. ఓల్డ్ సిటీలో సెన్సిటివ్, ఏ రాత్రి ఏమవుతుందో. అంటే టెర్రరిస్ట్ అనేది కాదు, ఎన్నికల్లో వ్యూహంగా అని కొంతమంది కూడా అంటుంది. నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇదంతా ఒక కుట్రపూరితంగా కూడా చేశారనేది కూడా ఆరోపణలు కొన్ని వార్తలు. ఇప్పుడు పహల్గామ్లో ఇప్పుడు మన కాశ్మీర్లో దొరికిన టెర్రరిస్టులు అందరూ. స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు యాకత్పుర కాన్స్టిట్యున్సీ బీజేపీ నాయకులు మరియు గతంలో ఎంఐఎం ఎంబీటీ పార్టీలకు ముచ్చెమటలు పట్టించినటువంటి హిందుత్వవాది యాకత్పుర కాన్స్టిట్యున్సీ బీజేపీ నాయకులు నక్కనబోయిన వీరేంద్ర యాదవ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, బీజేపీ శ్రేణుల యొక్క ప్రవర్తన, రాష్ట్ర రాజకీయం ఎలా ఉంది అనేది. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. చెప్పండి, ఏంటి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో కానివ్వండి, రాష్ట్ర రాజకీయం కావచ్చు, ఈ మధ్య కాలంలో బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చివేయడం పట్ల కొంతమంది మాత్రమే స్పందించారు. మీ బీజేపీ పార్టీ శ్రేణులు నాయకులు లేరా, లేక ఆడికి రావడానికి భయమై రాలేదా? ముందలుగా హిందుత్వవాది అని మీరు ఏదైతే చెప్పినారో దానికి అన్ని ఒకటి సమాధానం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు మట్టుకే గుడి ఏమైనా అయితే ముందు స్పందించేది భారతీయ జనతా పార్టీ నాయకులే. కాబట్టి కొంతమంది అట్లా అని కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ గుళ్ళకి ఏ చీమ చిటుకన్నా ముందరికి వచ్చేది భారతీయ జనతా పార్టీ నాయకులే. బంజారాస్లో ఏదో జరిగిందో చాలా బాధాకరము. అక్కడ స్పందించినట్టే ఆ టైంలో కొంచెం వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడ్డప్పుడు నాయకులు వచ్చినారు, రాలేదని కాదు, కానీ అక్కడ పోలీసు ఏదైతే కంట్రోల్ చేసిందో పెద్ద నాయకులు రానిచ్చారు. మరి కార్యకర్తలని వాళ్ళని ఆపడం జరిగింది. మరి తలుచుకుంటే భారతీయ జనతా పార్టీ వరదలాగా కార్యకర్తలు వస్తారు. మొత్తము మరి ఏదైతే బంజారాస్ జుబ్లీస్ మొత్తం స్పందించిపోతుంది ఎక్కడక్కడ. కాబట్టి మాది ఒక డిసిప్లిన్ పార్టీ, ఒకరికి ఇబ్బంది చేయదు. వారి ఏదైతే ప్రజల కోసము, ప్రజల పట్ల, హిందువుల పట్ల, అట్లాగే దేశం పట్ల ఏమైనా జరిగితే స్పందించే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ జరిగినటువంటి ఆలయం తొలగించినటువంటి పరిస్థితిని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే అది ప్రభుత్వ భూమి ఆధీనంలో ఉన్నటువంటి భూమి, అందుకనే తొలగించామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే భూమిలో గుడి వెళ్ళటం అంటే విగ్రహం వెళ్ళటం కానీ ఏదైనా కానీ అది ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి అని కాదు కదా. అది నిన్న మొన్న గుడి కాదు, అది 50-60 సంవత్సరాల గుడి. అది అక్కడ బస్తీవాసులు, ఆ గ్రామం అంటే ఇప్పుడు బస్తీ గ్రామం, అది ఒక గ్రామము. ఆ గ్రామంలో ప్రజలు అక్కడ పెద్దమ్మ గుడిని
పూజించుకునేవారు బోనాలు మరి బతుకమ్మలు చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలు చేసుకొస్తున్నారు. అక్కడ చూస్తున్నారు కదా, అలా ఇంటి వెళ్ళిపోయేదే వాళ్ళ ఇంటి దేవత అనేది చెప్తారో ఆ దేవత విగ్రహాన్ని కదిలించారని రాత్రి పగులు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు అక్కడ మహిళలు. మీరు చూశారు ఎంత గోసతో వర్షంలో అలాగే తడుచుకుంటూ మా మా గుడి ఇలా ఈ విధంగా మా గ్రామ దేవత ఈ విధంగా అట్లా గుడిని కూల్చారని ఏడుస్తూ చిన్నలుగా మహిళలు పెద్దలు అందరూ ఎంత ఘోష అనుభవించినారు ఆ వారం రోజులు. అంటే ఈ ఈ బాధ అనేది అసురు ప్రభుత్వాన్ని తగులుతుంది. దాని వెనుక ఎవరైతే సూత్రధారులు ఉన్నారో గుడిని ధ్వంసం గుడిని నేలపాలు చేసినారో నిజంగా చెప్తున్నా వారికి దాని తగ్గట్టు తప్పకుండా ఆ పెద్దమ్మ తల్లి వారిని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, చేసింది చాలా తప్పు. దాని వెనుక ఉన్నవారు వాళ్ళు తప్పకుండా అమ్మవారిని టచ్ చేయడమే ఇది గుడిని ధ్వంసం చేసినారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఆ సాక్షి ఆ పనిష్మెంట్ అనేది తప్పకుండా వాళ్ళకి వస్తుంది. అంటే కూల్చినటువంటి వాళ్ళే మళ్ళీ ఒక 200 గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు మీరు? కూలగొట్టిన వాళ్ళు మళ్ళీ స్థలం ఇస్తారంటే ఏమన్నా బిచ్చం వేస్తున్నారా వాళ్ళు? మాకేమన్నా అది మా స్థలము, మా భూమి, మా గుడి. అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి కూలగొట్టినారు. ఆ గుడి మాది, ఆ స్థలం మాది. ఏ విధంగా అయితే కూలగొట్టినారో స్థానిక ఎమ్మెల్యే నిద్రపోతున్నా నేను అడుగుతున్నా. స్థానిక ఎమ్మెల్యే ఆ బస్తీ వాసులందరూ ఇంటిమేషన్ ఇస్తే ఆయనకి ఏ మాత్రం చీమ గుట్టినట్టు లేదు. అక్కడ వచ్చి అక్కడ ప్రజల మధ్యలో ఉండి స్పందించి మరి ఈ గుడికి ఏమైంది, ఎట్లా, ఎవరు చేసారు, ఎవరు ఎంఆర్ఓ పిలిపియాలే. మరి ఓట్లు వేసుకున్నప్పుడు ఏ విధంగా అడిగి వచ్చి నువ్వు అక్కడ ఓట్లు వేయించుకున్నావు నాయక? స్థానిక ఎమ్మెల్యే నిద్రపోతున్నా నేను అడుగుతున్నా. ప్రజలు 5 రోజుల నుంచి వర్షంలో తడుచుకుంటూ మహిళలు అంతా ఇస్తుంటే మీడియా అంతా మొత్తం అక్కడే ఉంటే ఎమ్మెల్యే నిద్రపోయిండా? ఎమ్మెల్యే ఎక్కడ పోయిండు? అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ఉండి అంతా కంట్రోల్ చేస్తుంది. మరి ఎంఆర్ఓ చేస్తున్న ఆ అరాచకం అనేది ఆయనకు తెలియదా? ఆయన ఎమ్మెల్యే కాదా? కాబట్టి ఇది అంత ఒక ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ. భూ కబ్జాదారులు అందరు కలిసి దాన్ని ఆ గుడిని చేస్తే ఒక పెద్ద వెంచర్ చేయొచ్చు. మరి దాని వెనక ఎంతమంది లావాదేవీలు ఉన్నాయో. కాబట్టి ఒకటే చెప్తున్నాను, మీరు భూమి ఇస్తారని దానం చేస్తారా? అది మా భూమి, మీరు ఇవ్వకపోతే దాని అంతు మేము చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా మీరు 200 గజాలు ఇస్తామని చెప్తున్నారో స్థానిక ఎమ్మెల్యే మరి జిహెచ్ఎంసీ మేయరు ఏదో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని 150 200 గజాలు 200 కాదు, ఇది కాదు, ఆ 1000 గజాలు 2000 గజాలు మా గుడి మేము పెద్ద చేసుకుంటాము. మీరు గ్రామ దేవత అని ఏదో చిన్న గుడి అనుకుంటున్నారు. చాలా పవర్ఫుల్ టెంపుల్ అది. ఏ విధంగా మీరు రాత్రి విగ్రహం మీరు షిఫ్ట్ చేసినారో అక్కడ యాక్చువల్ చూస్తే అది చేసిన వారికి తప్పకుండా అది ఆ పవర్ అనేది వాళ్ళకి తెలుసు త్వరలో. కాబట్టి ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఇప్పుడు నిన్ననే సుప్రీంకోర్టు ఒక ఇచ్చినారు కదా, ఎవరైతే పార్టీలు మారిరో ఆ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు ఎలక్షన్స్లో దిగాలి. పార్టీ మారినారు కాబట్టి మీరు మీ ఎమ్మెల్యేగా హరోల్ కాదు అని అయితే మా స్పీకర్ గారు చెప్పిన 3 నెలలలో మరి మీరు స్పందిస్తారా లేదా మేము యాక్షన్ తీసుకోవాలని ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు స్పీకర్ గారు డైరెక్షన్ ఇచ్చినారో ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాతనే వీళ్ళు కదిలినారు. అంత ముందర అసలు ఎమ్మెల్యే అక్కడ కనపడలే, మేయర్ మాట్లాడలే. అంటే వీళ్ళకి ఎలక్షన్లు ముఖ్యము, పదవులు ముఖ్యము. కాబట్టి ప్రజల బాధ కాదు, ప్రజల సెంటిమెంట్ కాదు, ఏదో అభివృద్ధి వైపు లేదు. వీళ్ళు ఎంతవరకు లావాదేవీలు, వాళ్ళ సీటు, నోట్లు, వాళ్ళ పదవిలు, వాళ్ళ కుటుంబాలు, ఈ పార్టీలు ఏవే ఉన్నాయో ఇక్కడ ఉన్న నాయకుడు ఈ స్థానిక ఎమ్మెల్యే కళ్ళు తెరవాలే. తప్పకుండా ఓడిస్తాము, హిందువులందరం ఏకమవుతాము. ఈ గుడిని ఏ విధంగా మీరు కూల్చి మళ్ళీ కట్టిస్తామని చెప్తున్నారో, మీరు కట్టించినా భూమి ఇచ్చినా మిమ్మల్ని మాత్రం మళ్ళీ సీట్లో కూర్చునేది లేదు. హిందువులందరూ ఏకమవుతారు, మీ సంగతి చెప్తారని చెప్తున్నారు. అయితే అక్కడ స్థానిక ఎంఆర్ఓ అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని కూడా ఇక్కడ ఈ యొక్క ఏరియాలో 2 లక్షల రూపాయలు గజం నడుస్తుంది అనే మాట కూడా అనడం జరిగింది. అప్పుడు మీరు ఇవ్వండి అమ్మా, ఆ భూమి మీకు ఇస్తామని చెప్పేసి కూడా ఒక మాట అన్నది అని చెప్పేసి వార్తలు వినపడుతుంది. ఈ మాట అనాల్సినంత అవసరం ఆమెకి ఏముంది? ఎందుకు అనాల్సి వచ్చింది? దీన్ని ఏం చెప్తారు మీరు? ఏం చెప్పాలనుకుంటారు? ఎంఆర్ఓ గారు ఒత్తిడిలో, పొలిటికల్ ఒత్తిడి, స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి,
ఈ భూ కబ్జాదారులు, ల్యాండ్ మాఫియా వీళ్ళందరూ అయిపోయి ఆ ఎంఆర్పై ఒత్తిడి తీసుకొచ్చి ఆమె ఏం చేస్తుందో ఆమెకు తెలియట్లేదు. 2 లక్షల గజం ఉండొచ్చు, 5 లక్షల గజం ఉండొచ్చు, కానీ గుడిని తీసి కూలగొట్టే రైట్ ఆమెకు లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆమెను సస్పెండ్ చేయాలి. మేము హిందువులం, మీరు భూమి మాకు ఇచ్చినా మాకు గుడి కట్టించినా మేము మాత్రం ఊరుకునే లేదు. ఆ ఎంఆర్ఓ ఆమె ఓవర్ యాక్షన్, ఆమెను సస్పెండ్ చేయాల్సిందే. ఆమెను వెంటనే అక్కడ ఏదైతే షేక్పేట ఏదైతే ఎంఆర్ఓ ఉన్నారో ఆమెను అక్కడి నుంచి పదవి నుంచి తొలగించాలి, ఆమెను సస్పెండ్ చేయాలి, ఆమె మెమో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. అయితే ఇక్కడ వేలల్లో లెక్క పెట్టుకునేంతమంది, కొంతమంది మీలాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత మాధవీలత, చికోటి ప్రవీణ్, వీలాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఎప్పుడైనా ఎక్కడ ఆలయాలు కూల్చినా, ఆలయాల పైన దాడులు జరిగినా కూడా వేలలో లెక్క పెట్టే వాళ్ళు మాత్రమే బయటకు వస్తుంటారు. ఎందుకు హిందువులంతా ఐక్యం కారు అని చెప్తే మీరేం చెప్తారు? చూడండి, ఇప్పుడు అక్కడ బస్తీ వాసులు, చిన్న చిన్న నాయకులు ఉంటారు. అందరూ మేము స్పందించాలంటే కొంతమంది ప్రీ ఆక్యుపైడ్ ఉన్నారు. ఇవాళ రేపు చూస్తున్నారు కదా, ఏమంటారంటే చెయ్యి నడవందే పొట్ట నిండదు. మరి బిజీ అంటే ఏ విధంగా అంటే ఎవరు వృత్తిలో వాళ్ళు ప్రొఫెషన్లో బిజీ ఉన్నారు. మరి చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళ కుటుంబం నడిపించుకుంటూ ఇట ప్రజలతో కానీ ప్రభుత్వంతో కానీ పోరాడే నాయకులు కొంతమంది ఉన్నారు. కాబట్టి స్పందించిన వాళ్ళకి మీరు మద్దతు పలకండి. మా వంతు మేము హిందుత్వం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, మరి రాష్ట్ర పట్ల కానీ, దేశం పట్ల కానీ మేము నుంచుంటున్నాము. ఎందుకంటే ఇది ఏదైతే ఈ రకమైన అరాచకాలు చేస్తున్నదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, దానికి ఎదురుగా పోరాడాలంటే మరి మా శక్తి మాకు ప్రజల్లోంచి వస్తున్న శక్తి కాబట్టి మేము ముందర సాగుతున్నాం. అన్నా మీరున్నారు, మీరు చూసుకుంటారు, సమయం మమ్మల్ని పిలవని మేము వస్తాము కాబట్టి వాళ్ళు వస్తారు. ముందర ఎవరో ఒకళ్ళు అడుగేయాలి కదా. ఆ అడుగేయాలంటే మా లాంటి వాళ్ళు ముందర అడుగేస్తే వెనుక ప్రజలందరూ వస్తారు. ఆ మద్దతు, ఆ సంఖ్య బలంతో మేము పోరాడతాము. మా సంఖ్య బలం ఉంది కాబట్టి ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం దిగి వచ్చింది. ఎందుకు? ఇప్పుడు మేము గట్టిగా వాయిస్ వినిపించినాము, వర్షంలో దర్శినాము, అక్కడ పోరాటం చేసినాము, పోలీసులు మా ప్రజలపై మరి ఆ గ్రామస్తులు కానీ అక్కడ ఉన్న ప్రజలందరినీ కేసు బుక్ చేస్తామని ఇది చేసినారు. ఆయన ఎక్కడ అదిరేది బెదిరేది లేదు, చేసే పోరాటం చేసుకుంటూ పోతున్నాము. కాబట్టి ఆ పోరాటం ఆగదు. మేము ఇంకోటి డెడ్ లైన్ ఇచ్చినాం, 48 hours లోపల మీరు ఏదన్నా చెప్తే బాగుంటుంది, లేకపోతే యాక్షన్ పెద్దగా ఉంటుంది అని ఒక మెసేజ్ ఇవ్వడంతో ఈ ఏదైతే స్థానిక ఎమ్మెల్యే కదిలిపోయినాడు, అట్లాగే సిటీ మేయరు, పోలీస్ వ్యవస్థ కూడా మేము కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది, దినదిన ప్రెషర్ పెరుగుతుంది అని చెప్పడంతో అప్పుడు ఇది సీఎం పేషికిపోయింది. మరి సీఎం గారికి ఒకళ్ళు చెప్తేనే తెలవాలంటే నాకు తెలియదు. ఆయన రోజు వచ్చే బంజాయిల్స్, జూబ్లీహిల్స్ అతను ఉండే ఏరియానే, మరి వారికి తెలిసిందా తెలియదా అనేది కాదు. మరి రోజు వాళ్ళ మీడియా కానీ, ఎస్బీ కానీ, స్పెషల్ బ్రాంచ్ మరి ఏదైతే ఉన్నదో పోలీస్ వ్యవస్థ కానీ, హోమ్ డిపార్ట్మెంట్ కానీ వారికి ఇన్ఫర్మేషన్ చేస్తారు. మరి ఏ విధంగా అది ఓవర్లుక్ అయిందా, పట్టించుకోలేదా, లేదా గుడే కదా అని ఊరుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక జోడ గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు కదా. ప్రభుత్వం చేపిస్తుందా, ఈ ఎంఐఎం చేపిస్తుందా, కొంతమంది ఏమంటారంటే మొన్న జరిగిన సికింద్రాబాద్లో కానీ, మొన్న నాంపల్లిలో జరిగింది కానీ, మొన్న తూప్రాన్లో జరిగినా కానీ ఎక్కడెక్కడ గుళ్ళని ధ్వంసం చేసిరో దాని వెనుక ఎవరున్నారని ఇంతవరకు ప్రభుత్వం తేల్చలేకపోతున్నది. ఎందుకు ఈ గుళ్ళని రక్షాపురంలో గుడిని కూలగొడితే ఏమన్నారు, వాడు ఒక అమాయకుడు, మతి స్థిమితం లేదని. అట్లా మతి స్థిమితం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? వాళ్ళ గుళ్ళు ఒకటే కనిపిస్తున్నా అని అంటున్నా, వేరే మతస్థుల ప్రార్థనా స్థలాలు కనిపిస్తలేవా? ఓన్లీ గుడి దగ్గరే గుడి ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమున్నది? అంటే వీళ్ళు మతి స్థిమితం లేదని ఒక చెప్పుకుంటూ కొన్ని గుళ్ళని టార్గెట్ చేసి హిందువులని బెదిరిస్తూ, యువకులని బెదిరిస్తూ, మరి ఈ విధంగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క ఆలయం కూల్చివేత ప్రభుత్వ అధికారులు చేసింది తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయలేదు. ఇది గమనించాలి మీరు. అంటే అదే చెప్తున్నా, భూ కబ్జా ఇది ఒక మాఫియా, ల్యాండ్ మాఫియా. ఇది ఒక ల్యాండ్ మాఫియా. ఈ ల్యాండ్ ఇప్పుడు మీకు రియల్ గా వెంచర్ చేసుకోండి, ఆ గుడి ఉంటే ఆ పక్కగా అంత స్థలం వదిలిపెట్టండి, మీరు ముట్టుకోకండి. మీకు 12 ఎకరాల భూమి ఉంది కదా, ఆ పక్కన ఎక్కడో పక్కన ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసి మీ పని మీరు లేఅవుట్లు చేసుకోండి. మీ ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం మీ పని మీరు చేసుకోండి.
కూల్చాల్సిన అవసరం ఏమొస్తుంది అంటే సినిమాలో చూస్తాం, షాపింగ్ మాల్లో వచ్చే బస్తీలు కొట్టాలి, గుళ్ళను కూలగొట్టాలని అయితే సినిమాలో చూస్తామో అది రియల్గా ఇప్పుడు జరిగింది. అంటే వీళ్ళు ఒక పెద్ద ల్యాండ్ మాఫియా. ఈ ల్యాండ్ మాఫియాకి ఎంఆర్ఓ గారు కలిసినారు, స్థానిక ఎమ్మెల్యే కలిసినారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అందులో ఇన్వాల్వ్ అయిందని చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే మీరు ప్రధానంగా ఏం కోరుతున్నారు? మీరు హిందువులుగా ఉన్నారు, తర్వాత బీజేపీ పార్టీలో ఉన్నారు, అక్కడ ఆలయం కూల్చేసినటువంటి అధికారులు కానీ ప్రభుత్వం ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు మాకు ఒకటి ఉన్న గుడిని కూలగొట్టినారు, అది ఫస్ట్ తప్పు వాళ్ళది. ఎక్కడైనా ఏ మతస్థు గుడిలు ఏవైతే ఉన్నాయో నోటీస్ లేకుండా కూల్చడం అనేది ఫస్ట్. ఏం చేయాలనుకుంటారు? ఇప్పుడు ఏం చేయాలంటే మేము ఒకటే చెప్తున్నాము, మాకు మీరు ఇచ్చే 150-200 గజాలు మాకు అవసరం లేదు. మీరు చేసిన దానికి మాకు 1000 గజాల పైన ఇవ్వాలి, మాకు కాంపౌండాలు కట్టాలి, టెంపుల్ కట్టాలి, విగ్రహం పునఃప్రతిష్టాపన చేయాలి, మొత్తం ఇది చేయాలి. ఎండోమెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేయొద్దు. అది ఏ విధంగా ఎండోమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయక గతంలో ఏ విధంగా గుడిని వ్యవహరించారో అదే విధంగా నడవాలి. 80% ఎండోమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయొద్దు. ఆ గుడిని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎవరికైనా ఇస్తే వాళ్ళు నడిపిస్తారు. మీరు ఏ విధంగా అయితే ఎండోమెంట్స్ చెప్పి దాని గురించి ఫండ్స్ లాగి మీరు ఏ విధంగా చేస్తున్నారో ఆ రోజులు పోయినాయి. కాబట్టి స్థానికంగా బస్తీవాసులు, ఆ కులదేవత, మరి అక్కడ ఉన్న బస్తీవాసులందరూ వాళ్ళు పెద్ద ఎత్తున మరి ఎన్ని పూజలు చేస్తున్నారు. అటు శ్రావణ మాసము, ఆషాఢ మాసము, అట్లాగే బతుకమ్మలు, ఎన్నో రకాల పూజలు పునస్కారాలు చేస్తున్న ఆ ఆరాధ దేవత అయిన పెద్దమ్మని అక్కడి నుంచి కదిలించడం వీళ్ళకి ఏ విధంగా మంచి అనిపిస్తుందో నాకే తెలుస్తలేదు. కానీ పునఃప్రతిష్టాపన చేసి ఆర్భాటంగా మరి ఏ విధంగా ఉందో పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నాను. రైట్ అన్న. ఇప్పుడు మీరు వీరేంద్రనాథ్ యాదవ్ ఎప్పుడు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ చేరి పేపర్లతోటి పోయి అక్కడ పనులు చేపిస్తున్నారు అని చెప్పేసి వింటున్నారు. ఏంది ఆ పనులు ఏంది? అందరూ మీ దగ్గరికి రావడానికి గల కారణం ఏంది? ఎందుకు అన్నిసార్లు జిహెచ్ఎంసీకి పోవాలంటే ఎందుకు అధికారులను చూడాలనిపిస్తుందా, లేకుంటే అధికారులతోటి మాట్లాడాలనిపిస్తుందా? ఏంది ఆ కథ? అంటే ఒకటి నేనేం చెప్తాను అంటే, నేను జిహెచ్ఎంసీకి పోవడం అని కాదు, జిహెచ్ఎంసీకి ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ నేను పోతాను. నేను అనేది ఏంటంటే, ఎవరు వాళ్ళు మంచిగా ప్రతి ఒక్కరు జిహెచ్ఎంసీలు ఎవరు వాళ్ళు మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కుటుంబాలు మంచిగా ఉండాలి. ఇల్లీగల్ అనేటివి ఏవైతే నడుస్తున్నాయో దానికోసమే నేను పోరాడతాను. రోడ్లు కూడా కాంట్రాక్టర్లు వేస్తారు, ఆ ఫినిషింగ్ సరిగా ఉండదు. నాలాలు డ్రైనేజ్ నాలాలు కడతారు, దాని ఫినిషింగ్ సరిగా ఉండదు. అటువంటి వాళ్ళకి ఏం చేద్దాం, ఆఫీసర్ల దగ్గర పోతాం మేము, ఇట్లా కాంట్రాక్టర్లతో మీరు ఇట్లా చేపిస్తున్నారు, సరైన మీరు ఇస్తున్న ఫండింగ్ మా పైసలు అవి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎక్కడి నుంచి తెచ్చి పెడతలేదు పైసలు, ప్రభుత్వానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలు కడుతున్నారు ట్యాక్స్ పైసలు, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్లు కడుతున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ సంవత్సరానికి పిండి పిపి వసూలు చేస్తున్నారు. ఒక నెల రోజు లేట్ అయితే పెనాల్టీ వేస్తున్నారు. మరి పెనాల్టీ పైసలు కూడా మీరు వసూలు చేస్తున్నప్పుడు సరైన రోడ్లు, సరైన డ్రైనేజ్ వ్యవస్థ, మంచి నీరు, మురుగులేని నీరు, మంచి నీరు ఇవ్వాలి కదా, స్ట్రీట్ లైట్స్ ఇవ్వాలి కదా, మరి పార్కులు మంచి పార్కులు ఇవ్వాలి కదా, మరి ఇవన్నీ ప్రజలు ఇచ్చిన పైసలతో మీరు చేయాలి కదా. మరి అది చేయకపోతే మరి మేము అడగం, మేము అలాంటి వాళ్ళు మేము అడుగుతాం. అడుగుతున్నప్పుడు ఆఫీసర్లకి కోపం వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఇల్లీగల్ ఏవైతే కన్స్ట్రక్షన్స్ సెల్లార్లు దోవేసి, రెసిడెన్షియల్ ఏరియా సెల్లార్లు దోవేసి కడుతుంటే ప్లాన్ ఒకటి ఉంటుంది, పర్మిషన్ ఒకటి ఉంటుంది, ఒకళ్ళే ఇష్టం వచ్చినట్టు కడుతున్నారు. ఓల్డ్ సిటీలో స్పెషల్గా ఈ ఎంఐఎం ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ జగ అంతా ఇష్టం వచ్చినట్టు ఇల్లీగల్ రోడ్ ఎన్క్రోచ్మెంట్ గల్లీలలో ఉన్నదే చిన్న చిన్న నారో లేన్స్, దాంట్లో ఎన్క్రోచ్మెంట్ అయిపోయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తుంటే దానికి మనము ఆఫీసర్లకి కనువిప్పు చేసి ఈ టౌన్ ప్లానర్లు ఎవరైతే ఉన్నారో మొన్న మేము చేసిన దానికి సిటీలో అందరు టౌన్ ప్లానర్లు అందరినీ మార్చేసారు. వాళ్ళని ఎవరైతే స్థానిక కొన్ని సంవత్సరాల నుంచి టౌన్ ప్లానర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఎప్పుడైతే మొన్న మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ మార్చేసి కొత్త ఆఫీసర్లు తీసుకొచ్చారు. సరే చూద్దాం మరి ఏ విధంగా ముందరు సాగుతుంది. అంటే మీరు మీ సొంత ప్రయోజనాల కోసం జిహెచ్ఎంసీ అధికారులు కలుస్తారా, లేకుంటే మీ కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం కలుస్తారా? చూడండి, సొంత ప్రయోజనాల కోసము మా కలిసేది ఉంటే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. ఒక్కటే ప్రజల కోసము మా ఏదైతే ప్రజలు మా మీద నమ్మకం పెట్టి ఓటేసి మరి 24,000 ఓట్లు ఏవైతే వేసిరో వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకున్నది. ప్రజలకి కావాల్సింది పొద్దున్న లేస్తే సేఫ్టీ రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ, మంచి నీరు, మరి వాళ్ళకి కావాల్సిన పార్కులు. సో ఈ విధంగా ఉంటేనే మరి అదొక మంచి నాకు యాకత్పుర అనే కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా, ఒక బెస్ట్ కాన్స్టిట్యున్సీగా తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నా.
ఆ కళ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. కాబట్టి ఒకటే సిటీలో ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ అని ఏదైతే అంటున్నారో, ఓల్డ్ సిటీ కాదు అది, గోల్డ్ సిటీ, అది బెస్ట్ సిటీ. ఒక అన్నిటికీ దగ్గరున్న సిటీ. ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఈ ఓల్డ్ సిటీలో ఇల్లులు అమ్ముకొని ఆ గచ్చిబౌలి అటేటో పోదాం అనుకుంటున్నారు. నేను ప్రజలకు అందరికీ ఒకటి చెప్తున్నా, ఓ హిందూ ప్రజలారా మీరు కళ్ళు తెరుచుకోండి. ఓల్డ్ సిటీలో ఓన్లీ ఒక మతస్థులే కాదు, హిందువులు కూడా ఉంటున్నారు. హిందువులు ఉండడం వల్లే అక్కడ గుళ్ళు ఉన్నాయి. అక్కడ పొలిమేర పోచమ్మ ఉంది, మైసమ్మ ఉంది, లాల్ దర్వాజా మైసమ్మ ఉన్నది. మరి ఈ విధంగా గుళ్ళని కాపాడుకోసం మనం ఉందాం ఈడ. మరి మన పూర్వులు ఇక్కడ గుళ్ళు కట్టిర్రు. ఈరోజు ఏదో పాష్ అయినామా, లేకపోతే పిల్లల్ని పెద్ద చదువుల దగ్గర ఆడికి పోతున్నామంటే ఈ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది. ఓల్డ్ సిటీకి మెట్రో ఇయ్యండాయా బాబో అని ఎన్ని సంవత్సరాలు పోరాడుతున్నాము. ఓల్డ్ సిటీకి మెట్రో ఇవ్వకుండా ఓల్డ్ సిటీని అట్టనే గల్లీలాగా చూపించడానికి, అక్కడున్న ప్రజలు ఇల్లు కట్టుకుందామన్నా బ్యాంక్ లోన్ రానియకుండా చేయడానికి, ఎందుకంటే దాన్ని బ్లాక్ లిస్ట్ పెట్టడానికి చేస్తున్న ఈ ప్రయత్నం చేస్తున్న ఈ ఎంఐఎం ఈ పార్టీ అవుతుందో, మేము ఒకటే చెప్తాను. ఇప్పుడు మేము ఏ విధంగా అయితే మొన్న గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ప్రజలకు ఒకటే కన్ను విప్పేస్తున్నాం, ఓల్డ్ సిటీ ఈజ్ ద బెస్ట్ సిటీ. ఈ వరదలు వస్తే ఏ రోజు ఓల్డ్ సిటీ మునగదు. ఏదైతే కొత్తగా డెవలప్ అయిన సిటీస్ ఏవైతున్నాయో, గచ్చిబౌలి, తెల్లాపూర్ ఏవైతే ఇవి అంటున్నారో, ఆడ మునుగుతున్నాయి ఇల్లు, ఆడ విల్లాలు మునుగుతున్నాయి. ఓల్డ్ సిటీలో ఎప్పుడు ఇల్లులు మునగలే. అంత బెస్ట్ ఉన్నది. ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏదైనా బాగున్నది, అవుట్లెట్స్ బాగుంది. కాబట్టి నేను ఒకటే ప్రజలందరికీ చెప్తున్నా, అరే బై ఓల్డ్ సిటీలో ఇల్లులు అమ్మకండి, ఓల్డ్ సిటీలో ఉండండి. అన్నిటికీ కన్వీనియంట్, షాపింగ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ, మాకు ఓల్డ్ సిటీకి ఎయిర్పోర్ట్ దగ్గర, అన్నిటికీ హైవేలకు దగ్గర. కాబట్టి ఈ విధంగా చాలా మంది నాకు ఓల్డ్ సిటీలో ఫ్రెండ్స్ ఉన్నారు అన్న. కొంతమంది వీరేంద్ర అన్న అంటుంటారు, కొంతమంది ఏమో అన్న అంటుంటారు, కొంతమంది కాకా కూడా అంటుంటారు. ఏంది ఓల్డ్ సిటీలో అంత ఫేమ్ రావడానికి గల కారణం ఏంది చెప్పు. ఆ రహస్యం చెప్తే కొంతమంది నాయకులు కూడా ఇంకొంతమంది వాళ్ళు కూడా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో చేసుకుంటారు కదా. ప్రజలు మనని ఇష్టపడతారంటే మనం వాళ్ళకి మనం దగ్గర ఉన్నాము, ఏ టైంలోనా అందుబాటులో ఉంటాము. వాళ్ళు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను అంటూ ఉన్నానని వెళ్తాం. ఇప్పుడు ఓల్డ్ సిటీలో సెన్సిటివ్, ఏ రాత్రి ఏమవుతుందో, ఎక్కడ ఏమి ఇబ్బందులు అవుతాయో. కాబట్టి సెన్సిటివ్, అర్ధరాత్రి ఫోన్ వచ్చిందంటే వెళ్ళిపోవటమే, ముందర వెనక చూడకుండా. ఎందుకంటే బస్తీలలో యువకులు కానీ అక్కడ పడే ఇబ్బందులు అంటే చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. పిల్లలు వాళ్ళందరినీ మనము భద్రంగా చూసుకోవాలి. మనకు ఒక బాధ్యత ఉన్నది పార్టీ తరఫు నుంచి కానీ, ఒక నాయకుడుగా కానీ. మరి అక్కడ స్థానికంగా మనం ఉంటున్నాం కాబట్టి హ్యుమానిటీ కూడా, ఇప్పుడు పబ్లిక్ రిలేషన్ మనం మెయింటైన్ చేస్తాం. సో ఏ జరిగినా మనము స్పందిస్తాము. సో ఆ విధంగా ప్రజలు మనల్ని ప్రేమిస్తారు కాబట్టి మనం వెళ్తాం. చూస్తేనేమో బీజేపీలో ఉన్నారు, మరి మీరు ఉన్నదేమో కాన్స్టిట్యున్సీ మొత్తం ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళతో కూడా ప్రేమతో ఉంటారా, లేకుంటే వాళ్ళు వేరే పార్టీ, లేకుంటే వాళ్ళు ముస్లిమ్స్ అనే ఏమైనా తారతమ్య భేదాలు ఉంటాయా యాదవ్కి? ఇప్పుడు ఒకటి ఓల్డ్ సిటీలో ఫస్ట్ మా ఆలోచన ఏంటంటే, మన బెల్ట్ ఏతుందో ఫస్ట్ దాన్ని సేఫ్ చూసుకుంటాము. ఇక ఇతర మతస్థులు వాళ్ళు ఏంటంటే మనతో స్నేహంగా ఉంటారు. ఇక ఎలక్షన్స్ వచ్చినప్పుడు దేవుడు దయ వాళ్ళు మనకి వేస్తే మంచిదే, ఏకపోయినా మంచిదే. మనము ఇప్పుడాక మనం అందరికి పని చేసినాం, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, అందరికి పని చేసుకుంటూ పోతున్నాం. ఎవరికి వేరే మతస్థులు వచ్చి కూడా నాకు ఈ పని అయితే లేదంటే కూడా ఆఫీసర్లతో మాట్లాడి మరి వాళ్ళది ఎందుకు ఆపేరు పని, మరి పని చేయించండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అది అంటే చెప్తారు. వాళ్ళు ఇట్లున్నా సరే కరెక్ట్ చేసుకొని అయినా మంచి చేసుకో అని చెప్తారు. అట్లా వీళ్ళు వాళ్ళు అని కాదు, నా అసెంబ్లీలో ఎవరున్నారో అందరికీ సాయం చేయడానికి అందరికీ టైం ఇస్తా. ముస్లింలను కూడా హార్ట్ఫుల్గా తీసుకుంటారా మీరు? అరే వాళ్ళు, నేను ఎవరిని ఓటర్గా నేను చూడా పైసా, నేను ఓటర్గా ఎవరిని చూడా. నా దగ్గరకు వచ్చి నన్ను అడిగిన వాళ్ళు నేను సాయం చేస్తాను అంతే. అది ఏ వర్గం అని ఉండని. ఇప్పుడు నన్ను కోరి నా దగ్గరకు వచ్చినప్పుడు చలో, అది ఏ మతమైనా ఎవరు ఉండని, మనం హెల్ప్ చేద్దాం. చలో కల్ दिन वो अपना वोटर होता, जिस दिन अपन उनको हेल्प करे. अभी ओल्ड सिटी में ముసల్మాన్ बोलो तो ఖాళీ ఎంఐఎం కు దాల్తా, ఎంపీటీ కు దాల్తా అని లేదు, బీజేపీ కూడా వేస్తారు. నరేంద్ర భాయ్ సాబ్ ముఖం చూస్తారు. నరేంద్ర భాయ్ సాబ్ ఈరోజు వాళ్ళ నోట్లో 5 ఫింగర్స్ పోతున్నాయంటే ఏ విధంగా పోతున్నాయంటే, మరి ఏదైతే ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నాడో ఆ బియ్యం మళ్ళీ ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నాడో, మరి కేంద్ర ప్రభుత్వం స్కీములు ఎన్ని ఉన్నాయి
ఆ కేంద్ర ప్రభుత్వం స్కీములు అందరూ వాడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఇచ్చినప్పుడు అక్కడ హిందూ ముస్లిమా క్రిస్టియన్ ఏం లేదు కదా, అందరికి ఎట్లా పోతుందో అదే మేము కూడా పాటించి నేర్చుకున్నాం. వైజాగ్ మీరు అందరిని సమానంగా చూడాలి, నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ మతం అని చూడాలి, అందరికి సాయం చేయాలి. అయితే ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు అంటే ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీకి చచ్చుబడిపోయింది, మోదీ చంపేశాడు అని చెప్పేసి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు, మీరు ఏమంటారు దీన్ని? అది మోదీ చంపేశాడు ఆర్థిక వ్యవస్థని, భారతదేశ ఆర్థిక వ్యవస్థని? ఇప్పుడు దేశ అభివృద్ధి జరుగుతుంటే, దేశం ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంటే, నరేంద్ర మోడీ వైపు చూస్తుంటే ఈర్షతోటి మరి ఏదో ఒక నెపం చేయటము. మొన్న ఇండియా పాకిస్తాన్ బాగా జరుగుతుంది, ఆపరేషన్ సింధూరు, నేను సీజ్ ఫైర్ చేసిన చిందులు తొక్కుతున్నాడు చిన్నపిల్లోడు, నేనే ఆపిపించిన. అరే నేను ఎవరు రమ్మన్నారు, నీ దగ్గరకు వచ్చినామా జర ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని మేము అడిగితే మేము నువ్వే తల దూసి అది అంటివి. మేము అన్ని కొట్టేసినాం. సింధూర్ ఆపరేషన్లా మేము ఎవరైనా అడిగి మేము వార్ చేస్తామని చెప్పినామా, లేకపోతే మీరు వార్ చేయమని చెప్తే వార్ చేసినామా? పహల్గామ్లో వచ్చి పేరు అడిగి నువ్వు హిందూ ముస్లిమా అని అడిగి చంపితే మరి మనమందరం దేశంలో మన రక్తం ఎట్లా మసులుతుంది? నువ్వు హిందూ అవసరం వస్తే బట్టలిప్పి కూడా చూసినారు ఈ కొడుకులు. మరి ఇటువంటి కొడుకులను మనం వదిలిపెడతామా? సో నరేంద్ర మోడీ సాబ్ ఒకటి చెప్పిండు, ఆపరేషన్ సింధూర్ అని ఆపరేషన్ చేసి ఏ విధంగా ఈ టెర్రరిస్ట్ స్థావరాలను పెంచి పోషిస్తున్న ఈ పాకిస్తాన్, అంటే టెర్రరిస్ట్ అనేది కాదు, ఎన్నికల్లో వ్యూహంగా అని కొంతమంది కూడా అంటున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళే, నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇదంతా ఒక కుట్రపూరితంగా కూడా చేశారనేది కూడా ఆరోపణలు కొన్ని వార్తలు. ఇప్పుడు పహల్గామ్లో ఇప్పుడు మన కాశ్మీర్లో దొరికిన టెర్రరిస్టులు అందరూ తయారు చేసిన ఉగ్రవాదులు వాళ్ళు, పాకిస్తాన్ వచ్చిన ఉగ్రవాదులు వాళ్ళందరూ. పాకిస్తాన్ అక్కడ కొంతమంది కాశ్మీర్లో కొంతమంది స్థావరం ఇచ్చి పెంచి పోషిస్తున్నారు. అటువంటి ఇళ్లపై రేడ్ చేసి ప్రతి ఇంటి ఇల్లు చెక్ చేసి కార్డన్ సర్చ్ చేసి ఆ ఇళ్లలో నుంచి ఆ టెర్రరిస్టులను పట్టడము. మరి ఏ విధంగా అయితే ఆ పహల్గామ్లో ఆ రోజు మన వాళ్ళని చంపేసి మరి 26 మందిని ఏ విధంగా పొట్టను పెట్టుకున్నారో ఆ కొడుకులను అందరినీ చేయనికి సుమారు మరి ఒక కొంత వేల మందిని ఎవరైతే టెర్రరిస్టులు ఆ టెర్రరిస్ట్ క్యాంపులలో ఉండి మరి మన దేశమే కాకుండా ఇతర దేశాలకి టెర్రరిస్టులుగా తయారేస్తున్న పాకిస్తాన్ పెంచిపోతున్న పాకిస్తాన్ ఊరుకుందామా? ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అయ్యో కొడితే అయ్యో ఈడ కొట్టిందని మళ్ళీ ఆడకొట్టిన ఎన్ని సిటీల ఇండియాలో ఎన్ని సిటీలలో బాంబులు వెళ్ళినాయి, ఢిల్లీ బాంబే ఎంతమంది అమాయక ప్రజలు చనిపోయారు. మరి అప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? ఏమన్నా ఇట్లాంటి సర్జికల్ ఫైర్ చేసిందా, ఏమైనా వార్ పెట్టుకుందా, ఏమైనా ఫైటింగ్ చేసిందా, లేదా వీళ్ళేమన్నా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పోయి ఏమన్నా ఇప్పుడంటే సర్జికల్, అప్పుడు ఎయిర్ నుంచి ఏమన్నా బాంబింగ్ చేసిరా? అరే చేత కాదు, ఆర్మీ వాళ్ళ జవాన్ల తలకాయలు కోసి జుట్టు తీసుకుపోయిన రోజే మీరు ఏం వార్ చేయలేకపోయినారు. ఆర్మీ జవాన్ల తలకాయలు తీసుకుపోయి మేము వీళ్ళని చంపినామని చెప్పినానే ఏం చేయలేకపోయారు. అంటే నేను ఒక్కటే చెప్తున్నా, మీకు చేత కాలేదు, మేం చేస్తే మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా ఏం జరిగిందని? ఒకటే చెప్తున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ రాహుల్ గాంధీకి ఏదో పార్లమెంట్లో నేను లేచి మాట్లాడుతున్నా లేదో ఏదో ఒకటి వాళ్ళు అన్నదానికి నేను సమాధానం చెప్తున్నా. अरे अपने आप करेक्ट कर लो बाबा, यूपी में पूरा अपना दुकान बंद हो गया, आपका नार्थ में पूरा कांग्रेस का दुकान बंद हो गया మొత్తం. ఇప్పుడు ఎడుగుపోయినో వాయనాడు కింద కేరళ ఎవరున్నారు? కేరళలో ఎవరు గెలిపించారు నిన్ను? పిఎఫ్ఐ ఏజెంట్లు గెలిపించారు. పిఎఫ్ఐ ఏజెంట్లు ఎవరు? వీళ్ళంతా టెర్రరిస్టులు. వీళ్ళంతాకి బయట నుంచి ఫండ్ వస్తుంది. అటువంటి వ్యక్తులు ఈ వాయనాడులో ఉండి అక్కని తమ్ముడిని గెలిపించారు. వీళ్ళందరూ గెలిపించేసి ఈరోజు మీరు మేమేదో ఉద్ధరిస్తున్నాము, ప్రజలు మా వైపు ఉన్నారని. ప్రజలు మీ వైపు లేరు. మీ దేశ ద్రోహులు, దేశం గురించి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అందరూ మీ అనుకున్నారు కాంగ్రెస్ వెనుక. మరి ఈ చైనాతో మీ దోస్తాన్ ఏంది? ఈ ట్రంప్ మాట్లాడితే మీ సంతోషం ఏంది? అరే మీరు దేశంలో ఉంటున్నారా? మీరు బయట దేశస్తులా? మీరు దేశం గురించి ఏమైనా ఇంత మాట అంటే పౌరుషం పుట్టుకొస్తలేదా అని నేను అడుగుతున్నా. మీరు కాంగ్రెస్ వాళ్ళు దేశం గురించి అగేనెస్ట్ మాట్లాడితే మీరు అంత సంతోషం ఎందుకు బాబు? అరే మా దేశంలో ఇప్పుడు పొలిటికల్ పార్టీలు అన్నీ ఉంటాయి.
అన్నదమ్ముల్లాగా ఉంటాము, ఎలక్షన్ వచ్చినప్పుడు లడాయిస్తాం, తర్వాత దేశ అభివృద్ధి కోసం చూసుకోవాలి, దేశం మంచి కోసం ఆలోచించాలి. ఎవడో బయటోడు తిట్టిండని బయటోడు ఏదో మాట అన్నాడని బయటోడు ఏదో మాట అన్నాడని దాన్ని సంతోషం పడి అపోజిషన్ నుండి మంచిగా అంటే నువ్వేం దేశభక్తుడు బాబు, నువ్వు దేశంలో ఉండాల్సిన కాదు, పో ఇటలీకి వెళ్ళిపో. అయితే ఒక మీటింగ్ లో కూడా రాహుల్ గాంధీ ఏమన్నారంటే టెర్రరిజం ఇస్ నాట్ ఇంపాసిబుల్, స్టాప్ ఇట్ అనేది ఒక మాట అన్నారు. అంటే టెర్రరిజాన్ని అంతం చేయడం ఎవరి వల్ల కూడా కాదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పిండు. దానిలో అవును, మరి మన హైదరాబాద్ లుంబిని పార్క్ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వమే బాంబులు వెళ్ళినాయి. మరి అప్పుడు అదే ఆర్మీ, అదే పోలీసు, అదే వ్యవస్థ అంతా మళ్ళీ 2014 నుంచి మరి ఇంతవరకు ఏ సిటీలో బాంబులు వెళ్ళే కదా. అప్పుడు ఢిల్లీలో వెళ్తుండే, బాంబేలో వెళ్తుండే, ట్రైన్లలో వెళ్తుండే, మరి ఇప్పుడు ఎందుకు వెళ్తాడు? అరే ఇంటెలిజెన్సీ మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి, మీ ఎవరైతే వ్యవస్థకి, హోమ్ వ్యవస్థ కానీ డిఫెన్స్ వ్యవస్థ కానీ ఫ్రీడమ్ ఇవ్వాలి, మీ కంట్రోల్లో ఎప్పుడు నెలకోసారి సీజ్ ఫైర్. అరే ఇప్పుడు మన ఆర్మీకి ఏ విధంగా ఫ్రీడమ్ ఇచ్చినాం, చలో మారో దికేతో టెరెన్ మాన అన్లిమిటెడ్ ఫైరింగ్ కాల్చి మొత్తానికి టార్గెట్ తలలో దూసుకుందా లేదా లెక్క. మొన్న 3 మిలిటెంట్స్ ఎట్లా అందరినీ ఇక్కడనే హెడ్ షాట్ అందరినీ పొట్టలో కాదు కాళ్ళ మొత్తం హెడ్ షాట్. అంటే ధ్యాన్ మేరకు దేశ్ కే పాస్ ఆయతో ఆప్కా ఖోపడి ఉడి జాతా. ఆ విధంగా టెర్రరిజంని కంట్రోల్ చేసే శక్తి ఈ భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈరోజు దేశంలో 2014 నుంచి ఈ రోజు వరకు దేశంలో ఒక్క బాంబు పేలలే. ఏవైతే మొన్న పహల్గాంలో జరిగినందుకే పాకిస్తాన్ ధ్వంసం అయిపోయింది, కోలుకోలేని పరిస్థితి. మరి నూర్జహాన్ బేస్ ఎయిర్ బేస్ ఎస్ అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు వీళ్ళు మన పార్లమెంట్లో కూడా ఆపరేషన్ సింధూర్ ఏంది, ఆపరేషన్ మహాదేవ్, మన ఈ టెర్రరిస్ట్ చంపినాం. ఆపరేషన్ సింధూర్లో మొత్తం టెర్రరిస్ట్ క్యాంప్ ధ్వంసం చేసినాం. మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, వదిలిపెడతాం. అరే నీ మీరు న్యూక్లియర్ వెపన్ వదిలిపెడతారా, సంగతి ఏందని చెప్పి కిల్లర్ హిల్స్లో ఉన్నది అది. ఆ కిల్లర్ హిల్స్లో మళ్ళీ పైనుంచి మనం బొంబార్డింగ్ చేస్తే మొత్తము కిల్లర్ హిల్స్ ఉన్న వాళ్ళది ఏ అయితే న్యూక్లియర్ వెపన్ ఉందో అది పనికి రాకుండా డిఫ్యూజ్ అయిపోయి దాంట్లోంచి ఫ్యూమ్స్ వస్తున్నాయి. దాన్ని పోయి ఎవడు ఆపలేని పరిస్థితి. పాకిస్తాన్కి స్లో పాయిజన్ ఉన్నది ఇప్పుడు. ఆ ఫ్యూమ్స్ ఏవైతే వస్తున్నాయో ఆ ఫ్యూమ్స్తో చాలా న్యూక్లియర్ ఫ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు వస్తున్నాయి. చాలా అక్కడ ఎవరు వెళ్ళలేరు. రైట్ వీరేంద్ర అన్న, ఇప్పుడు బీజేపీ అంటే సహజంగా అందరిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే మతతత్వ పార్టీ, మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ అని అంటుంటారు. ఇది నిజంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ అయినా? మత విద్వేషాలు పెంచే పార్టీ, మతతత్వ పార్టీ అని అన్నోళ్ళకి మళ్ళొకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేశంలో అన్ని ఏవైతే స్కీములు తెస్తున్నామో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా సాత్ అని ఏ విధంగా అయితే ఎత్తున్నామో ఆ విధంగా మేము ముందర పోతున్నాము భారతీయ జనతా పార్టీ. అయితే ఇక్కడ ఏ స్కీములు తెచ్చినా అన్ని మతస్థులకి వేపిస్తాం. మరి ఇక్కడ మతతత్వ పార్టీ ఏడున్నది? లేదు. యువకులకి స్టార్టప్లు పెట్టుకుంటా అంటే రెడీ ఇస్తున్నాము, బ్యాంక్ లోన్లు ఇస్తున్నాము, ముద్రా లోన్ ఇస్తున్నాము, చిన్న చిన్న బిజినెస్, ఫుట్పాత్ బిజినెస్ వాళ్ళకి ముద్రా లోన్స్ ఇస్తున్నాము, 5 లక్షల నుంచి 50 కోట్ల వరకు లోన్లు ఇస్తున్నాము. మరి గతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు యువకులు ఎంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు? ఎవరికి వాళ్ళు మంచిగా ఒక 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వ్యక్తులు ఎవరు ఖాళీగా లేరు. అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము. ఆలోచన ఒకటే, ఆలోచన చేయండి, ఇది చేయండి. యువకులు ఆర్మీలో వెళ్తారా? ఎస్, ఆర్మీలో వెళ్ళండి అనేది ఉపాధి కల్పిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారిది. మరి అట్లాగే మీరు అంటున్నారు మత విద్వేషాలు అంటే మరి మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్లో ఎన్నిసార్లు కర్ఫ్యూలు వచ్చినాయి? హిందూ ముస్లిం గొడవలు అయినాయా లేదా? మరి ఎందుకు ఇప్పుడు అయితే లేవు? దంగాలు ఎందుకు అయితే లేవు అని నేను అడుగుతున్నా. మరి గతంలో ఢిల్లీలో అవుతుండే, ఇంకో చోట అవుతుండే, కాశ్మీర్లో రాళ్ళు కొడుతుండే యువకులు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాళ్ళు కొడతలేరు? కాశ్మీర్లో ప్రతి ఇంటి పైన దేశ జెండా ఉన్నది. ఇప్పుడు ఇంత ముందర దేశ జెండా కూడా పెడుతుండేనా? సో ఇట్లా కాదు, దేశభక్తి పెంచుతున్నాం మేము ప్రజల మధ్యలో. దేశం అంటే ఏంది, దేశ ప్రేమ యువకులకి, రానున్న యువతకి, ఇప్పుడు ఉన్న పిల్లలకి, స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ యువకులకి అందరికీ నా దేశం దేశం పట్ల భక్తి పెంచుతున్నాము. రానున్న రోజుల దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని
మరి ఆ, మరి ఈ అయితే ఆర్మీ రిక్రూట్మెంట్ చేస్తున్నాము. సో ఈ విధంగా అన్ని వర్గాలకి అన్ని మతస్థులకి ఏ విధంగా దేశ పట్ల ప్రేమ పెంచుతున్నాం, భక్తి పెంచుతున్నాం, అట్లాగే వాళ్ళకి ఆ, వాళ్ళంతా వాళ్ళ సొంతంగా నుంచోవడానికి కోసము వాళ్ళకి ఒక వృత్తి కూడా అప్పచెప్తున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే బీజేపీలో వర్గాలు ఉన్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మీది ఏ వర్గం? ఈటెల రాజేందర్ వర్గమా, కిషన్ రెడ్డి వర్గమా, లేకుంటే రామచంద్రన్న వర్గమా, బండి సంజయ్ వర్గమా? బయట నుంచి చూసేటోళ్ళకి అంత అట్లా కనిపిస్తుంది. బయట నుంచి చూసేటోళ్ళకి అంత చెరువు అంతా ఒకటే. చెరువులో ఏమైనా ముక్కలు ఉంటాయి ఏడన్నా? చెరువు అంటారు దాన్ని ఏమన్నా? అంతా చెరువే. మాదంతా మొత్తం ఒకటే, మాదంతా కుటుంబం, మాదంతా ఒకటే కుటుంబం. అంటే బీజేపీ పార్టీలు ఉన్నారు కాబట్టి అట్లా అంటురా? లే, మాది కుటుంబము, భారతీయ జనతా పార్టీ కుటుంబము, అందరూ ఒకటి. ఎవరు పార్లమెంట్ వాళ్ళు చూసుకోవాలి, ఎవరు అసెంబ్లీ చూసుకోవాలి. ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ పార్లమెంటు, ఇది మల్కాజీ పార్లమెంటు, ఎవరు పార్లమెంట్లో ఎవరు కార్యకర్తలో వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అంతే తప్ప వర్గం అనేది, ఇప్పుడు నిజామాబాద్ ఉంది, నిజామాబాద్ ఎంపీ ఆయన చూసుకుంటాడు, కరీంనగర్ ఎంపీ చూసుకుంటారు. అట్లా ఎవరు పార్లమెంట్ వాళ్ళు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏ కార్యకర్తకి ఇబ్బంది కావద్దు. మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబము, అందులో అందరూ సమానమే, ప్రతి ఒక్కరు. బీజేపీ పార్టీ అనేది ఒక నాయకుడికి అర్ధబలాన్ని చూస్తుందా, లేకుంటే ప్రజాబలాన్ని చూస్తుందా? ఏదైనా టికెట్ ఇవ్వాలన్నా, ఒక పదవి ఇవ్వాలన్నా? బీజేపీ టికెట్ ఇవ్వాలంటే ఫస్ట్ కార్యకర్తగా వ్యవహరిస్తున్న అతనికే టికెట్ ఇస్తుంది. కార్యకర్తగా ఎవరైతే కార్యకర్తగా ప్రజల మధ్యలో ఉండి ప్రజల మమేకమై ప్రజలతో కలిసి పనిచేస్తున్న వారికి, ప్రజల పట్ల ఆలోచన ఉన్న వ్యక్తిని, అటువంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఇస్తుంది. కాబట్టి సడన్గా ఎక్కడి నుంచో ఊడొచ్చిన వారికి ఇవ్వదు. ఇచ్చినా అంటే వారు గతంలో కొంచెం సర్వీస్లో ఉండాలి. అంటే సర్వీస్లో అంటే పేద ప్రజలకు కానీ, లేదా ఒక హిందూ ఆర్గనైజేషన్ కానీ, లేదా ఒక దీర్ఘకాలంలో ఒక మంచి ప్రోగ్రామ్స్ చేసి దేశభక్తితో ఉన్న వారికి తప్పకుండా టికెట్. ఈ మధ్య కాలంలో బీజేపీ పార్టీకి చెందినటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మీ పార్టీ బీజేపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు, పార్టీ నుంచి వెళ్ళిపోయారు. తిరిగి మళ్ళీ వస్తానని కూడా అంటున్నారు. మీ పార్టీ వారిని స్వాగతిస్తుందా, లేకుంటే ఏం చెప్తుంది? అదే చెప్తున్నాను మీకు. బీజేపీ కుటుంబంలో ఉన్నవారు బయటికి వెళ్తే బయట జరుగుతున్న అన్యాయాల్ని, అక్రోశాలు చూసి తట్టుకోలేరు. మరి వారి కుటుంబానికి రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ కుటుంబంలో అందరినీ అన్న తమ్ముళ్ళలాగా, అందరికి ఒకటే రకమైన భావజాలం. దేశం, భక్తి, ప్రజల సేవ, అన్యాయంని వ్యతిరేకించటము, ఎక్కడైతే మహిళలకు ఇబ్బంది జరుగుతుందో అక్కడ ఈ కాన్సెప్ట్, ఈ ఆలోచన ఉన్న వారందరూ భారతీయ జనతా పార్టీ. కాబట్టి పార్టీలో బయటికి పోతే కూడా మళ్ళీ వాళ్ళకి పార్టీ వైపు మనసు గుంజుతుంది. కాబట్టి ఆయన రాజాసింగ్ గారు రావటం మాకేం అభ్యంతరం లేదు. ఆయన రావచ్చు ఎనీ టైం. మా అధిష్టానం నిర్ణయిస్తుంది. కొన్నిసార్లు తల్లి పిల్లలని మందలిస్తూ ఉంటారు. ఆ విధంగా తల్లి ప్రేమ, భారతీయ జనతా పార్టీ అందరినీ కొడుకులాగా, బిడ్డల్లాగా అందరిని చూస్తారు. కొన్నిసార్లు జరిగినప్పుడు తల్లి ఏ విధంగా కొంచెం చేస్తారో ఆ విధంగా కొన్నిసార్లు అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో అంటే కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారు, వారితో మీ సన్నిహితం ఎలా ఉంటుంది? కొత్తగా రాష్ట్ర బాధ్యతలు స్వీకరించారు, వారి వ్యక్తిత్వం ఎట్లాంటిది? రామచంద్రరావు గారు ఈజ్ ఎ వెరీ హై ప్రొఫైల్ పర్సన్. ఆయన ఆల్ ఇండియా లెవెల్లో కూడా చాలా గుర్తింపున్న వ్యక్తి. దీర్ఘకాలం నుంచి ఆయన ఏబీపీ నుంచి వారు పార్టీలో ఉన్నారు. ఏబీపీ స్టూడెంట్ క్యాడర్ దగ్గర నుంచి అట్లాగే బీజేఎం చేసినారు, బీజేపీలో ఉన్నారు, లీగల్ సెల్, సుప్రీంకోర్టు ప్యానల్లో ఉన్నారు, అట్లాగే ఆల్ ఇండియా లెవెల్ లీగల్ దాంట్లో ఉన్నారు. అట్లా వారికి దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు పరిచయము, రాష్ట్రం లెవెల్లో పరిచయాలు ఉన్నాయి. మంచి వ్యక్తి. ఏ కార్యకర్తకైనా మంచిగా కలుస్తారు. ఏదో హడావిడిగా అన్నట్టు కాకుండా పర్సనల్ మాట్లాడతారు, అన్నీ చేస్తారు. అట్లాగే మా పార్టీలో ఏ ఒక్క లీగల్ ఇష్యూస్ వచ్చినా ఫస్ట్ అప్రోచ్ అయ్యేది ఆయననే. ఇప్పుడు ఆయన రాష్ట్ర నాయకులు అయ్యారు.
గతంలో ఏ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా, ఎలక్షన్స్లో ఇష్యూస్ వచ్చినా, ఎలక్షన్లో లీగల్ ఇష్యూస్ వచ్చినా వారు ప్రతి ఒక్కదానికి వారి దగ్గర సమాధానం ఉంది. వారు అంత ధీటుగా ఏమంటారు లీగల్ యాక్టివిటీస్. మొన్ననే మీరు చూశారు, డిప్యూటీ సీఎం గారు జస్ట్ టంగ్ స్లిప్ అయినందుకే వారికి నోటీస్ పంపించారు. మళ్ళీ దాని గురించి ఇంతవరకు స్పందన లేదు. బట్టి విక్రమార్కే నోటీస్ పంపించారు, లీగల్ నోటీస్ పంపిస్తే దానికి ఇంతవరకు స్పందన లేదు ప్రభుత్వం దగ్గర నుంచి. సో ఆ విధంగా ఈజ్ వెరీ స్ట్రాంగ్ అట్ లీగల్, అట్ ద సేమ్ టైమ్ ఈజ్ వెరీ ఏమంటారు అంటే సాఫ్ట్గా ఉన్నాడు. మనిషి చూడడానికి సాఫ్ట్గా ఉంటారు, కానీ డిసిషన్స్ ఆర్ వెరీ టఫ్. నూతనంగా రామచంద్రరావు గారు రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన తరుణంలో అలాయ్ బలాయ్ చైర్పర్సన్ అయినటువంటి బండారు విజయలక్ష్మి గారు అక్కడికి వారిని సత్కరించడానికి, అభినందనలు తెలియజేయడానికి, శుభాకాంక్షలు తెలియజేయడానికి అక్కడికి వచ్చారు. అక్కడ ఎప్పుడు చూసినా కూడా అంటే అందరినీ పలకరింపు కానివ్వండి, ఆత్మీయతతో పలకరిస్తుంటారు. ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తారతమ్య భేదాలు లేకుండా, కుల మతాలు తేడా లేకుండా, ధనవంతులు పేదలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఒక పలకరింపుని ప్రేమతో ఆప్యాయతతో పలకరిస్తుంటారు. బండారు విజయలక్ష్మి గారి గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తుంటారు వారి గురించి ఒక మాట? వారితో మాకు సన్నిహితం దగ్గర, కానీ వారు చూసినప్పుడు నాకు ఒకటే అది విజయలక్ష్మి గారు అంటే చాలా ప్రోగ్రామ్ కలిసినాము. అలేవలే ప్రోగ్రాము, మళ్ళీ నాంపల్లిలో కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతుంటే అట్లాంటి కలుస్తాం. కానీ ఆమెను చూస్తే ఎందుకో నాకు సుష్మా స్వరాజ్ గారు గుర్తుకొస్తారు. సింప్లిసిటీ ప్లస్ ఆమెను చూడగానే సుష్మా స్వరాజ్ గారు ఇట్లా కళ్ళలో కనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తిలో ఆ రకమైన కామ్గా ఆలోచన, అంత పెద్ద కేంద్ర మంత్రి బిడ్డ, గవర్నర్ బిడ్డ అయినా కూడా చాలా సింపుల్సిటీ. ఆమె ఒక గ్రూపిజం కానీ అట్లా చేయడం, అదే ఆ లెవెల్లో ఉన్న ఎవరైనా ఉంటే ఏమవుతారంటే ఒక 10 కార్లు పెట్టి, కాన్వాయ్ పెట్టి, హంగామా చేసి, ఏడిపోయిన ఇట్లా ఏమంటారంటే గర్వంగా అట్లా తల ఇట్లా ఎత్తుకొని, ఆమె చాలా వెరీ సింపుల్. గ్రౌండ్ అయితే ప్రతి ఒక్కరితోటి షేక్ హ్యాండ్ ఇస్తుంది, ప్రతి ఒక్కరితోటి ఇట్లా చేసి మాట్లాడుతుంది. మంచిగా అనిపిస్తుంది. అంటే ఏ మాత్రం గర్వం లేని వ్యక్తిలాగా అనిపిస్తుంది. ఒక మాట చెప్పాలంటే బీజేపీ తెలంగాణ ఎన్టీ ఆడపడుచు అనుకోవచ్చు. ఎస్ అండి, డెఫినెట్లీ. ఇప్పుడు మొత్తము బీజేపీలో ఉన్న మహిళలందరూ ప్రేమిస్తారామని, అట్లాగే మేము కూడా యాజ్ ఏ క్యాడర్గా మేము మొత్తం భారతీయ జనతా పార్టీలో మంచిగా ఆమెని వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే ఆమె ఎటువంటి గర్వంగా ఏదో కేంద్ర మంత్రి కూతురులాగా, గవర్నర్ బిడ్డలాగా ఎప్పుడు వ్యవహరించలే. ఆమె చాలా సింపుల్సిటీ. అంటే అట్లా బీజేపీ పార్టీ కోసము పాటుపడాలి, తన వంతు సాయం చేయాలి అనేటువంటి ఒక మహిళకి ఇంతవరకు ఎందుకు బీజేపీ పార్టీ ఒక అవకాశం ఇవ్వలేకపోతుంది అంటే ఏమంటారు? అంటే పార్టీ అవకాశం అంటే సమయం, దేనికైనా సమయం ఉంటుంది. సమయం కోసం వెయిట్ చేయాలి. పార్టీలో ఒకటే మనది కుటుంబ పాలన లేదు. ఆమె ఇండివిజువల్గా గ్రో అవుతుంది, ఆ ఇండివిజువల్గానే గ్రో అవ్వాలి. సో ఆ ఇండివిజువల్ గ్రోత్ వచ్చినప్పుడు డెఫినెట్ పార్టీ వెల్కమ్ చేస్తుంది. అంటే బండారు దత్తాత్రేయ గారికి ఉన్నటువంటి పేరు కావచ్చు, వారు చేసినటువంటి సేవ కావచ్చు, యాజ్ ఏ గతంలో కానీ ఇంతకుముందు ఇప్పుడు గవర్నర్గా వారికి ఉన్నటువంటి బీజేపీలో కూడా ఒక పేరు అంటూ వాళ్ళకి బ్రాండ్ ఇమేజ్ ఇది బండారు అనేదానికి. ఇప్పుడు ఆ వంశము, ఆ రక్తము బండారు దత్తాత్రేయ రక్తమే కాబట్టి ప్రజలకు కూడా సేవ చేస్తుంది అనే భావన. అదే చెప్తున్నా, వేరే పార్టీకి భారతీయ జనతా పార్టీకి డిఫరెన్స్ అదే. తండ్రి పేరు చెప్పి తల్లి పేరు చెప్పుకొని ఏ నాయకులు ముందలు రారు. భారతీయ జనతా పార్టీ లోపల అడుగు పెడుతున్నాం అంటే వాళ్ళు ఇండివిజువల్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ బండారు విజయలక్ష్మి గారు చెప్పినారు. ఆమె ఒక గవర్నర్ బిడ్డలాగా ఏ రోజు పార్టీలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆమె రాదు కూడా అలాగా. ఆమె సింపుల్ సిటీగా ఒక కార్యకర్త లాగా, ఒక మహిళా కార్యకర్త లాగా ఒక నేను అదే షాక్ అయినా. ఒకరోజు అడిగాను ఏంటండి అని అంటే, నేను ఒక కార్యకర్త అని చెప్పారు తప్ప ఎలాంటి ఒక పదవి అనేది చెప్పలేదు. వస్తుంది, షాక్ అయినా. పదవి వస్తుంది. ఇప్పుడు పార్టీలో, భారతీయ జనతా పార్టీలో అదే చాలా సాధారణం. అదే ఒక స్పెషాలిటీ. ఎందుకంటే ఎవరైనా ఇండివిజువల్గా గ్రో అవ్వాలి. తండ్రి పేరు చెప్పుకొని, తల్లి పేరు చెప్పుకొని పాకడం కాదు. మీరు ఇండివిజువల్గా మీరేంటి చూపించుకోండి, మీరు పదవి తెచ్చుకోండి, మీరు ఈ ప్రజల సేవలో ఉండండి. రైట్ అన్న. ర్యాపిడ్ ఫైర్ ఒక్కటే మాటలో చెప్పండి. ప్రధాని నరేంద్ర మోదీ దేశం ఇంత భద్రతగా ఉందంటే వారు ఉండడం వల్ల. రైట్. తెలంగాణ రాష్ట్ర సీఎం అయోమయం, ప్రజల అయోమయంలో పెట్టినారు. కేసీఆర్
కేసీఆర్ ఫామ్ హౌస్కి అంకితం. రైట్. ఇది మరో స్పెషల్ గెస్ట్తో మేము ముందుంటారో చూస్తూనే ఉండండి. నమస్తే.